ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని శాసనసభ్యులు రాము అన్నారు. 9వ వార్డులో నేడు ఎమ్మెల్యే వెనగలరాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి సమస్యలు అర్జీలను స్వీకరించారు. వార్డు సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలను స్థానిక వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు వివరించగా పార్టీని స్వీకరించిన ఎమ్మెల్యే రాము సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆదేశించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన అజెండాగా చేసుకుని పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన మేరకు నియోజకవర్గంలో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎవరైతే ప్రజా దర్బార్ వేదికగా సమస్యల అర్జీని ఇచ్చారో ఆ సమస్యలు అన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయల నిధులతో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణాధ్యక్షులు పండా సాంబయ్య, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, జనసేన 9వ వార్డు ఇన్ఛార్జ్ వేమూరి త్రినాథ్, చేకూరి జగన్మోహన్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి మరియు సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా ఈ 50,000 వెనక్కి వచ్చేసింది డబ్బులు. అవి డీజీ ఫార్మ్స్ అవి పోయినాయి, అదే మిస్ అయింది. మీ పేరు మీద కట్టేసి ఉంటే ఏమన్నా వీళ్ళు 50,000 కట్టారంట టిడ్కో హౌసులకి. ఆ ఫార్మ్స్ పోయినాయి అంట కట్టినాయి. మరి కట్టుంటే మన దగ్గర ఉంటది కదా, అది కట్టుంటే వాళ్ళ దగ్గర ఉంటది. అవి అయితే కనుక మీ డబ్బులు మీకు అనిపించేస్తారు. అయిపోయిన తర్వాత ఈ క్యాన్సిలేషన్ పెట్టి మనం మళ్ళీ కొత్తగా ఇప్పుడు రెండు సెంటు స్థలాలకు పెడతాం. అది చేపిస్తాం. మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్తారు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ టైప్లో వెళ్ళి వస్తుంది. మీకు అదే సమస్యను పొద్దాగా చూసుకుని వద్దాం. వాళ్ళకి స్పష్టంగా మీకు అర్థమైందా ఏంటి ప్రాబ్లం, ఎప్పుడు చేస్తున్నాము, ఎలా అవుతుంది, వచ్చినప్పుడు మేము చేస్తాం, ధైర్యంగా ఉన్నది అనేది ధైర్యం వాళ్ళకి చేయాలి. లేదు ఇక్కడ కాదు, ఈ సచివాలయం కాదు, ఆ సచివాలయం, ఆ సచివాలయం కాదు, ఈ సచివాలయం, పని అది కాదు అన్నట్టుగా మీరు ఎవరైనా బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే మొద్దాకా తిరుగుతూనే ఉంటుంది. సమస్యను సాల్వ్ చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ సమస్య ఉందంటే దాన్ని సాల్వ్ చేద్దామని, ఎలా సాల్వ్ చేయాలని ఫోకస్ పెట్టాలి. వేరే రకంగా ఎట్టి పరిస్థితులు జరుగుతుంది. చేస్తారా? గ్యారంటీనా? 12,500 కట్టారు. సింగిల్ బెడ్రూమ్ మా పాప వికలాంగ పాప, ఆ పాప కోసమని పెట్టాం. ఇల్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన పట్టాలు అయితే ఇచ్చారు సార్, కానీ స్థలం చూపించలేదు సార్. ఇవన్నీ లేకుండా ఇచ్చారమ్మా. ఇదే ఎలక్షన్ ముందు డ్రైనేజీ లేదా? డ్రైనేజీలు పడతాయి కానీ ఇగో నీ పేరు మీద రాదు, మీ మనోడి పేరు మీద పెడతాం. ఏమ్మా స్థలం అమ్మా, ఇంటి స్థలం ఇది ఇప్పుడే కదా చెప్పింది, చేపిద్దాం తప్పకుండా. ఏంటది అప్లై చేసినట్టు వస్తుందా? ఫ్లాట్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యము ఆ డబ్బులు అంకలా బతుకుతున్నాం. మీకు పెన్షన్ రాదు, పెన్షన్ వస్తుందా? పబ్లిక్ బోర్డ్ ఇప్పుడే చెప్తాను పెన్షన్ రావట్లేదమ్మా? ఎంత వస్తుంది పెన్షన్? 6,000 వస్తుందా? దీనికి రీవిజిట్ చేయించాలి. ఎవరు పెన్షన్ వ్యాపారం చేస్తారు. ఏం వ్యాపారం చేస్తారు? అరటిపళ్ళు ఏ ఉంటే వేసుకుంటారు.
ఈ సెంటర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బండి లేదుగా కూర్చున్నా ఇంట్లో. ఇంట్లోనే ఉంటున్నారు. చేపిద్దాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అండి. ఎంత వయసు? 65 అవుతుందండి. చేపిద్దాం. వీళ్ళ దగ్గర ఇక్కడ మార్వాడి గుడి దగ్గర డ్రైనేజ్ లో మొత్తం అన్ని వేయించారు. ఆల్మోస్ట్ 40 దాంట్లో పెట్టారు. ప్రపోజల్ పెట్టారు. పెడితే కనుక అయిపోతుంది. అమ్మ ఇట్రమ్మనమ్మ. లైబ్రరీ దొడ్డికి మధ్య ఇదమ్మా. దీన్ని ఇప్పుడు అదంతా తీసేసి ఇప్పుడు అక్కడ ఒక కోర్టు వేపిద్దామని చూస్తున్నాము. ఓకే, కోర్టు వేయించి దాంట్లో ఇది అయిపోతున్నాము. తప్పకుండా